అలాగే టీచర్ సెకండ్ వాళ్ళిద్దరికి ఈ ప్రయత్నాన్ని ఇవ్వబడము. ఇంకేమన్నా ఉంటే ఇవ్వాల్సిందిగా 15 నిమిషాలు. సుమంద్ లాంగ్ అటుపో ఫోటో అయ్యో ఫోటో కదా నీకు ఫోటోలే అడిగి యోగిత చరిత చరిత ఆర్ గాయత్రి ఇంటర్మీడియట్ ఈ చరిత గేదార శిక్ష మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ ఆచార్య గారి పాదాభివందనం చేస్తూ వారిని చిన్న కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఈ అబ్బాయి చదివాడు మార్కులు మీరు విన్నారు, అవి అంత సులభమైన మార్కులు కాదు. 600కి 589 మార్కులు ఆ పాప తెచ్చుకున్నారంటే మీరు ఎవరు ప్రైజ్ తీసుకునేటప్పుడు కనీసం తప్పట్లు కూడా కొట్ల. ఎంత కష్టమైందో మీరు ఆలోచించండి. ఎక్కడికో విజయవాడకో దూర ప్రాంతం అమ్మాయి ఎంత కష్టపడి చదువుంటుందో ఆలోచించండి. ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉంటే అందరికన్నా గొప్ప మహారాజు ఒక ఆయన, ఆయనే అందరికన్నా ఆస్తిపరుడు, బిల్ గేట్స్ అని. ఆయన చెప్పాడు, సార్ ఇన్ని వ్యాపారాలు చేసి ఇంత సంపాదించారు కదా, మేము కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది సార్ అని అడిగారు. అడిగితే మీ పిల్లల చదువు మీద ఇన్వెస్ట్ చేయండి, అదే మంచిదని చెప్పారు. కాబట్టి అటువంటి చదువు విలువ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దాని విషయం చిన్న మీకు ఒక్క నిమిషంలో ఒక మాట చెప్తున్నాను వినండి. ఈ ఊర్లో మన ప్రాంతంలో డాక్టర్ కళాధర్ ఒక ఆయన దాదాపు 40 సంవత్సరాల క్రితం డాక్టర్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయన డాక్టర్ పెట్టిన తర్వాత 30 సంవత్సరాలు ఎవరు డాక్టర్ కాల. అటువంటి ప్రాంతంలో తర్వాత ఏమైందంటే వాళ్ళ తమ్ముడు శ్రీధర్, ఆయన వాళ్ళ పాప బాబు ఇద్దరు డాక్టర్లే. తర్వాత అదేవిధంగా ఆర్ బాబు ఇంజనీర్, వాళ్ళ అబ్బాయి డాక్టరే, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా అనురాగ్ వేముల హాస్పిటల్స్, అనురాగ్ డాక్టర్, డాక్టర్ సుమన్ పిల్లల డాక్టర్, ఆయన ఈ ప్రాంతానికి చెందినవాడే. అదేవిధంగా లక్ష్మణేని కోటీశ్వరరావు, ఆయన బయట ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతవాసే. వాళ్ళ అబ్బాయి సాయి తేజ, లక్ష్మణేని సాయి తేజ. అదేవిధంగా డాక్టర్ పి మోహన్ ఇక్కడే ఉన్నాడు, ఆయన డాక్టర్. ఒక చిన్న ఇది మీకు చెప్తున్నాను కదండి. గుమ్మలపు ఢిల్లీ బాబు, వాళ్ళ పాప అక్షయ, ఆమె గైనకాలజిస్టు. అదేవిధంగా గుమ్మల జ్యోతిబాబు, వాళ్ళ పాప బాబు ఇద్దరు డాక్టర్లే. గోకులు పవిత్ర, ఆమె కూడా డాక్టరే. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం, వాళ్ళ పాప బాబు ఇద్దరు డాక్టర్లే. తర్వాత అదేవిధంగా అమలూరు భాస్కర్రావు, వాళ్ళ పాప ఝాన్సీ డాక్టరే. అదేవిధంగా పులుకూరు రాజేశ్వరరావు, వాళ్ళ పాప చందన డాక్టరే. అదేవిధంగా వల్లభనేని పూర్ణ, వాళ్ళ పాప లిఖిత, ఆమె కూడా డాక్టరే. అదేవిధంగా ఇక్కడ మీనా అని ఒక ఆమె వచ్చినది, గౌరవనీయులు మీనా గారు, వాళ్ళ పాప లక్ష్మీ అలేఖ్య, ఆమె కూడా డాక్టరే, ఈ ప్రాంతానికి చెందిన. అదేవిధంగా పులుకులు చెంచుగోపాల్, వాళ్ళ పాప ఆమె కూడా డాక్టరే, భవిష్య. అదేవిధంగా అమలూరు రాము, వాళ్ళ పాప దివిష, ఆమె డాక్టరే. ఎల్ వాసు, లక్ష్మణేని వాసు, వాళ్ళ పాప యశస్విని, ఆమె డాక్టరే. చింతపట్ల నందగోపాల్, వాళ్ళ పాప సంహిత, ఆమె డాక్టరే. ఈ విధంగా ఒక ప్రాంతానికి ఇంత తక్కువ ప్రాంతంలో దాదాపు 25 మంది డాక్టర్లు ఉన్నారు.
ఎంత గొప్ప విషయం చూడండి. ఊరంతా కలిసి కూడా 25 మంది ఉండరు. ఇది మనం చాలా సంతోషపడాల్సింది, గర్వపడాల్సినటువంటి విషయం. మొదలు ఇక్కడ అబ్బాయి, వాళ్ళ బాబు డాక్టర్, ఇలా కొంతమంది ఇంకా కూడా ఉండొచ్చు. నేను మర్చిపోయింటే క్షమించండి. ఇంతమంది డాక్టర్లు తయారు చేసినటువంటి ఈ కమ్యూనిటీ, ఈ ప్లేసు సాఫ్ట్వేర్ రంగంలో కూడా బాగా అభివృద్ధి చెంది చాలా ప్లేసులు ఉన్నారు సాఫ్ట్వేర్లుగా. అటు ఇటు కాకుండా ఇంకొంతమంది ఇంకా మంచి పదవులు అలంకరించాలని, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదువులు కూడా చదవాలని మా ఆకాంక్ష. దానికి ఇప్పుడుండే జనరేషన్ దానికి కూడా ప్రయత్నం చేయండి. ఈరోజు ఇంకొక కార్యక్రమం ఏంటంటే, ఒక ఇద్దరికి కూడా మేము సన్మానం చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఈ డాక్టర్లు ఊరికే చదివేసి డాక్టర్లు అయ్యారు. వాళ్ళలో లక్కవనేని సాయి తేజ్ అనే అబ్బాయి ఎంబీబీఎస్ 5 సంవత్సరాల్లో 5 గోల్డ్ మెడల్స్, పీజీ 3 సంవత్సరాల్లో 3 గోల్డ్ మెడల్స్. అంటే ఆయన చదివిన ప్రతి సంవత్సరం గోల్డ్ మెడల్ తీసుకుంటూ చదివారు. అటువంటి వ్యక్తిని కూడా ఇక్కడ మనం చిన్నగా చిరు సత్కారం సార్ చేతుల మీదుగా చేయాలని ఈరోజు తలచాం. అదేవిధంగా ఇంకొక అబ్బాయి కూడా చేయాలి, గోకుల్ అని. ఆ అబ్బాయి సూపర్ స్పెషాలిటీ ప్రాంతంలో యూజ్ చేయాలి, ఆయన చేస్తున్నాడు. కానీ ఈరోజు ఆయన అందుబాటులో లేడు, ఆయనకి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు అడిగితే. కాబట్టి ఈరోజు మనం లక్కవనేని సాయి తేజాని ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు సన్మానించుకోవడం మన గర్వంగా భావిస్తున్నాం. అందరూ గట్టిగా కరతాళ చూడండి, గట్టిగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. చప్పట్లు కొట్టండి.